జకర్యా గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవాకు ప్రవక్తయు ఇద్దోకుకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, ప్రేమ కలిగిన కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో బేతేలు ప్రార్థనా మందిరం ఆవరణములో బైబిల్ ధ్యానం కొరకు మేము కూడి రావడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు, సమకూర్చిన బిడ్డలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎవరైతే ఇంకా మీ ఏర్పాట్లో ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని మా మధ్యకు నడిపించమని మీ పాదముల చెంతకొస్తున్నాం. దయగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఉన్నందుకే మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా, నిలబడుతున్నాను మీ సిలువ చాటును మరుగుపరచుమని, కూడి వచ్చిన మరి మేమందరము మీ వాక్యాన్ని పంచుకోవడానికి కావలసిన మీ కృప అనుగ్రహించుమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గత దినాలలో జెఫన్యా గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చినాడు. ఈ జెఫన్యా గ్రంథము అయిపోయిన తర్వాత మరి ఈ జకర్యా గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకునే వారంగా ఉంటున్నాం. ఈ జకర్యా పుస్తకాన్ని ప్రారంభించడానికి ముందుగా దీని గురించినటువంటి ఉపోద్ఘాతాన్ని మనం చూసుకునే వారంగా ఉంటున్నాం. ఇప్పుడు ఈ ప్రవక్తలు ఏ స్థలాల్లో ఉండి ప్రవచిస్తూ వచ్చినారు అనేది ముందుగా ఒక పర్యాయము గతంలో కూడా చూసుకున్నాం. మళ్ళా ఒక పర్యాయము చూసుకుంటే మనకి సులువుగా అర్థమవుతుంది అనేటువంటి రీతిగా మనకి ఆలోచన వచ్చిన కారణాన్ని బట్టి చూద్దాం. మొట్టమొదటిగా ఈ యొక్క దావీదు, మొదటగా సౌలు అఖండ ఇజ్రాయేలు సామ్రాజ్యాన్ని పరిపాలించినాడు. ఆ తర్వాత దావీదు పరిపాలించినాడు. తర్వాత సొలొమోను పరిపాలించినాడు. వీళ్ళందరూ కూడా అఖండ ఇజ్రాయేలును పరిపాలించినటువంటి రాజులు. ఆ తర్వాత సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము కాలములో రాజ్యము రెండుగా విభజింపబడింది. ఒకటిది నార్దరన్ కింగ్డమ్, ఉత్తర రాజ్యము, దానికి పేరు ఏంటంటే ఇజ్రాయేలు రాజ్యము. రెండవది సదరన్ కింగ్డమ్, అంటే దక్షిణ రాజ్యము. దక్షిణ రాజ్యము యోధా. మరి ఇజ్రాయేలు రాజ్యానికి రాజధాని సమరయి, మరి యోధా రాజ్యానికి రాజధాని యెరూషలేము. ఈ విధంగా రెండు రాజ్యాలుగా విభాగింపబడుతూ వచ్చింది. విభాగింపబడిన తర్వాత ఆయా రాజుల కాలంలో ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చినారు. కనుక ఇప్పుడు మన యొక్క మరి గమనంలోనికి మనం తెచ్చుకునే సంగతులు ఏంటంటే, మొట్టమొదటిగా మరి ఉత్తర రాజ్యమైనటువంటి యెరూషలేమును ఎవరు ప్రవచిస్తూ వచ్చారు ఆ రాజ్యములో అని చూస్తే, మొదటిగా యోనా ప్రవచిస్తూ వచ్చాడు, తర్వాత ఆమోసు ప్రవచిస్తూ వచ్చాడు, తర్వాత హోషియా ప్రవచిస్తూ వచ్చాడు, తర్వాత మేకా ప్రవచిస్తూ వచ్చాడు, యెషయా ప్రవచిస్తూ వచ్చాడు. ఏ రాజ్యములో అనగా నార్దరన్ కింగ్డమ్ అనగా ఇజ్రాయేలు రాజ్యములో ఈ 5 ప్రవక్తలు మరి ప్రవచిస్తూ వచ్చారు. దాని ప్రక్కనే ఉండేటువంటి దక్షిణ రాజ్యమైనటువంటి యోధాలో ఎవరు ప్రవచిస్తూ వచ్చారు అని అంటే, నహూము ప్రవచిస్తూ వచ్చాడు, జెఫన్యా ప్రవచిస్తూ వచ్చాడు, హబక్కుకు ప్రవచిస్తూ వచ్చినాడు, ఇర్మియా ప్రవచిస్తూ వచ్చినాడు, యోవేలు ప్రవచిస్తూ వచ్చాడు. అంటే ఈ రాజ్యములో 5 ప్రవక్తలు, ఈ రాజ్యములో 5 ప్రవక్తలు మరి ప్రవచిస్తూ వచ్చారు. ప్రవచిస్తూ వచ్చిన తర్వాత ఆ కాలం అయిపోయిన తర్వాత మరి వీళ్ళు చెరలోనికి కొనుపోబడిన వారుగా ఉంటున్నారు. చెరలో కొనుపోబడినప్పుడు ఎవరు ప్రవచించారు? ఇప్పుడు 10 మంది ప్రవక్తలు అయిపోయినారు. చెరలో ఉన్నప్పుడు ప్రవచించినటువంటి ప్రవక్తలు దీనిని ఏమంటారంటే ప్రీ ఎగ్జైల్ ప్రాఫిట్స్, ఎగ్జైల్ ప్రాఫిట్స్, పోస్ట్ ఎగ్జైల్ ప్రాఫిట్స్ అని 3 విభాగాలుగా చేస్తారు. ప్రీ ఎగ్జైల్, ఎగ్జైల్, పోస్ట్ ఎగ్జైల్. కనుక అప్పుడు చెరలో ఉన్నప్పుడు ఎవరు ప్రవచించారట? యెహెజ్కేలు ప్రవచించాడు, దానియేలు ప్రవచించాడు,
ఓబద్యా కూడా ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. యెహెజ్కేలు, దానియేలు, ఓబద్యా. ఇప్పుడు ఇజ్రాయేలీలు యూదులు చెరలో ఉన్నప్పుడు ప్రవచించిన వారు. అక్కడికి 13 మంది అయిపోయారు. అయిపోయిన తరువాత చెర నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రవచించిన వారు ఎవరంటే హగ్గయి, జకర్యా, మలాకి. వీళ్ళ ముగ్గురు తిరిగి వచ్చినటువంటి యూదులకు ప్రవచిస్తూ వచ్చారు. ఇప్పుడు మనకి ఎక్కడ ప్రవక్త అన్న వెంటనే ఈ ప్రవక్త ఇజ్రాయేలులో ప్రవచించాడా, ఈ ప్రవక్త యోధాలో ప్రవచించాడా, ఈ ప్రవక్త చెరలో ప్రవచించాడా, ఈ ప్రవక్త చెర నుంచి విడుదలైన తర్వాత ప్రవచించాడా అనేటువంటిది మనకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది. మొదటి 5 ఏమోనే చెరకు ముందు ఇజ్రాయేలు రాజ్యంలో ప్రవచించారు. చెరకు ముందు యోధా రాజ్యంలో ఒక 5 ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు. తర్వాత చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత యెహెజ్కేలు, దానియేలు, ఓబద్యా ప్రవచిస్తూ వచ్చారు. తర్వాత చెరలో నుంచి తిరిగి వచ్చిన తర్వాత హగ్గయి, జకర్యా, మలాకి ప్రవచిస్తూ వచ్చారు. ఇప్పుడు జకర్యా దగ్గరికి వచ్చేటప్పటికి హగ్గయి ప్రవచించిందంతా ఏంటన్నట్లయితే రీబిల్డింగ్ ఆఫ్ ద టెంపుల్. హగ్గయి హెచ్చరికలన్నీ, ప్రవచనాలన్నీ కూడా మరి యెరూషలేము యొక్క మందిర నిర్మాణం విషయంలో ఆయన హెచ్చరికలు చేస్తూ వచ్చినాడు హగ్గయి. ఇప్పుడు జకర్యా దగ్గరికి వచ్చేటప్పుడు చూస్తే జకర్యా మందిర నిర్మాణం గురించి చెబుతూనే ఆత్మ సంబంధమైన మందిరముగా ఏ విధంగా దేవుడు తన ప్రజలను నిర్ణయిస్తూ ఉన్నాడు, దేవుడు తన ప్రజలు ఏ విధంగా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి అనేటువంటి సంగతులు తన ప్రజలైనటువంటి వారికి బోధిస్తూ వచ్చాడు. తర్వాత చివరగా మలాకీ ప్రవచనాన్ని చూస్తాం. మలాకీ ప్రవచనం అయిపోయిన తర్వాత సుమారుగా 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం అంటారు. డార్క్ పీరియడ్ ఆర్ సైలెంట్ పీరియడ్ అంటారు. ఆ తర్వాత ఎవరు ప్రవచనాలు లేవు, ఇంకా ఎవరో హెచ్చరికలు లేవు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. ఈ విధంగా ఈ ప్రవక్తలను మనం విభాగించుకుంటూ వచ్చినాం. ఇప్పుడు మనం జకర్యా గ్రంథాన్ని జ్ఞానం చేస్తున్నప్పుడు ఈ జకర్యా పోస్ట్ ఎగ్జైలిక్ ప్రాఫిట్, అంటే చెర నుండి తిరిగి వచ్చిన యూదులకు ప్రవచించిన ప్రవక్త జకర్యా. మరి ఈ జకర్యా ఎక్కడ పుట్టాడు అని అంటే చెరలోనే పుట్టాడు. బబులోను చెరలో పుట్టినవాడిగా ఉంటున్నాడు. బబులోను చెరలో పుట్టి మొట్టమొదటిగా మరి యూదులైనటువంటి వారు 3 నాయకత్వాల్లో యెరూషలేముకు తిరిగి వచ్చినారు. మొట్టమొదటిది యెరుబ్బాబేలు నాయకత్వంలో, తర్వాత ఎజ్రా నాయకత్వంలో, తర్వాత నెహెమ్యా నాయకత్వంలో తిరిగి వచ్చారు. అయితే ఈ జకర్యా మొట్టమొదటిగా వచ్చినటువంటి జెరుబ్బాబేలు నాయకత్వంలో తిరిగి వచ్చిన యూదులతో కలిసి యెరూషలేమునకు వచ్చినటువంటి వ్యక్తి. ఈ జకర్యా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే యెహోవా జ్ఞాపకము చేసుకొనును అని అర్థం. జకర్యా అనే మాటకు అర్థము యెహోవా జ్ఞాపకము చేసుకొనును. ఈ జకర్యా తండ్రి పేరు ఎవరు? బెరక్యా కుమారుడైన జకర్యా. అనగా బెరక్యా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే యెహోవా దీవించును అని అర్థం. జకర్యా అనే మాటకు అర్థము యెహోవా జ్ఞాపకము చేసుకొనును. బెరక్యా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే యెహోవా దీవించును. యుద్ధో అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ప్రేమ గలవాడు అని అర్థం. నిజంగా ఇది చూసినట్లయితే వీరు యాజకుల కుటుంబంలో పుట్టినవారు. వీళ్ళు ఎక్కడ పుట్టినవారు అంటండి? యాజకుల కుటుంబంలో పుట్టినవారు. యాజకత్వ పరిచర్య మరి వీరికి అలవాటే. కనుక జకర్యాని దేవుడు లేవనెత్తుకున్నట్లుగా మనం చూసేవారంగా ఉంటాం. కనుక ఇప్పుడు ఈ జకర్యాను గురించి చూసాం. జకర్యా ఏ ప్రవక్త అనంటే చెర నుండి తిరిగి వచ్చిన యూదులకు ప్రవచించిన ప్రవక్త జకర్యా. ఈ జకర్యా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా జ్ఞాపకము చేసుకొనును అని అర్థం. వాళ్ళ తండ్రి బెరక్యా పేరుకి ఏంటంటే యెహోవా మరి దీవించును అని అర్థం. వాళ్ళ తాత ఇద్దోకు అర్థం ఏంటంటే, ఇద్దో అనే మాటకు అర్థం ఏంటంటే ప్రేమ గలవాడు అని అర్థం. ఇప్పుడు ఈ యొక్క జకర్యా యొక్క ప్రవచన కాలము మనం చూడాలి. ఏ ప్రవక్త యొక్క ప్రవచన కాలమైనా మనం తెలుసుకోవాలి అని అన్నట్లయితే ఆ ప్రవచన కాలములో ఏ రాజు పరిపాలన చేశాడు అనేటువంటిది చూస్తాం. ఏ రాజు పరిపాలన చేశాడు, ఏ రాజు కాలంలో ఈ ప్రవక్త ఉన్నాడు అని చూస్తే ఇప్పుడు మనకి మొదటి వచనంలోనే కనబడతా ఉంది. ఏంటంట? దర్యావేషు, జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దర్యావేషు ఏలుబడి యందు
రెండవ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా అని అంటే, దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 8వ నెలలో. మరి ఇప్పుడు ఈ ప్రవక్త ప్రవచించినప్పుడు మనం ఇక్కడ చూడండి. మరి హగ్గయి గ్రంథం చూద్దాం ఇప్పుడు మనకి గ్రాహ్యం కోసం. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 6వ నెల 1వ దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యోధాదేశము అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలునకు ప్రధాన యాజకును యెహోయాజాదు కుమారుడైన యెహోషువకును యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. హగ్గయి ప్రవచించింది ఎప్పుడు? దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరము 6వ నెల. ఈయన ప్రవచనం చెప్పుదు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 8వ నెల. అంటే హగ్గయి ప్రవచనానికి మరి జకర్యా ప్రవచనానికి మధ్య 2 నెలల వ్యత్యాసమే ఉంది. ఎంత ఉందండి? హగ్గయి ప్రవచించి విడిచిపెట్టేసిన తర్వాత వెనువెంటనే మరి ఈయన జకర్యా ప్రారంభించినాడు. కనుక ఇప్పుడు ఈ జకర్యా అనేటువంటి ఆయన కాలాన్ని మనం చూసినట్లయితే దర్యావేషు కాలం చొప్పున చూసుకున్నట్లయితే మరి 580 బీసీ నుండి 518 బీసీ వరకు కూడా చరిత్రకారులు మరి నిర్ణయిస్తూ వచ్చారు. 580 నుండి 518 వరకు. బీసీ అంటే మనకు బ్యాక్ కౌంటింగ్లో వస్తుంది కదా, అందుకని 580 నుండి 518 మధ్యకాలంలో జకర్యా ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ జకర్యా పుస్తకాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ పుస్తకానికి మరొక పేరు ఏంటంటే బుక్ ఆఫ్ విజన్స్, దర్శనముల గ్రంథము అని పేరు. జకర్యాకు ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే దర్శనముల గ్రంథం. ఇప్పుడు ఈ గ్రంథములో 14 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? జకర్యాలో 14 అధ్యాయాలు ఉన్నాయి. ఈ యొక్క గ్రంథం యొక్క శ్రేష్టతను మనం చూసినట్లయితే ఈ గ్రంథములో మరి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి, మెస్సయాను గురించి చాలా స్పష్టంగా ఆయన తెలియజేస్తూ వచ్చినాడు. మెస్సయి యొక్క మొదటి రాకడ, అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడను గురించి కూడా ఈ పుస్తకం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఈ జకర్యా గ్రంథంలో ఉండేటువంటి వివరణను మనం చూసినట్లయితే మొదటి నుండి 6 అధ్యాయాలను ఒక భాగంగా చేసుకున్నట్లయితే 14 అధ్యాయాల్లో మొదటి 6 అధ్యాయాలను ఒక భాగంగా తీసుకున్నట్లయితే ఆ భాగములో 8 దర్శనాలు కనపడుతున్నాయి. 8 దర్శనాలు కనపడుతున్నాయి. మొదటి 6 అధ్యాయాల్లో 8 దర్శనాలు మనం కనబడుతున్నాయి. తర్వాత 7, 8 అధ్యాయాల్లో మనం చూసినప్పుడు 4 ప్రవచనాలు చూస్తూ ఉన్నాం. 7, 8 అధ్యాయాల్లో 4 ప్రవచనాలను చూస్తూ ఉన్నాం. తర్వాత చూసుకున్నట్లయితే 9 నుండి 14 అధ్యాయాల వరకు 2 ప్రాముఖ్యమైనటువంటి వర్తమానములతో కూడినటువంటి ప్రవచనాలను చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇదే భాగములో మరి 2 ముఖ్యమైనటువంటి వర్తమానాలు, ప్రవచనాలు, ముఖ్యమైనటువంటి వర్తమానాలతో కూడిన ప్రవచనాలతో పాటు మరి మొదటి 2, 1, 2వ రాకడలను గురించినటువంటి స్పష్టమైన సంగతులు ఈయన జకర్యా మనకి నేర్పిస్తూ వచ్చినాడు. ఈ పుస్తకం విభజన చూస్తే ఎలా ఉంది? మొదటి 6 అధ్యాయాల్లో 8 దర్శనాలు కనపడుతున్నాయి. 7, 8 అధ్యాయాల్లో 4 ప్రవచనాలు కనపడుతున్నాయి. 9 నుండి 14 వరకు చూసుకున్నట్లయితే 2 ప్రాముఖ్యమైనటువంటి వర్తమానాలు. అందులో ఏముందంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడను గురించి, 2వ రాకడను గురించి స్పష్టమైనటువంటి ఆధారాలతో కూడినటువంటి ప్రవచనాలు రాయబడుతూ వచ్చినాయి. అది జకర్యా గ్రంథాన్ని గురించినటువంటి ఉపోద్ఘాతం. ఇప్పుడు అధ్యాయాన్ని మనం ప్రారంభించుకునే దానికి ముందు మొదటగా బ్రీఫ్గా అవుట్లుక్లో చూద్దాం. అసలు ఏంటి ఆ దర్శనాలు ఏంటి, ఆ దర్శనాలను ఏ విధంగా విభాగిస్తూ వచ్చినారు అని చూస్తే మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మాట్లాడినటువంటి సంగతులు, జకర్యా మాట్లాడినటువంటి సంగతులు. మొదటి మాట 9వ అధ్యాయము 9వ వచనం. 9వ అధ్యాయము జకర్యా గ్రంథము 9వ వచనం. సియోను నివాసులారా
బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. యెరూషలేములో జయోత్సాహం చేస్తున్నటువంటి సందర్భాన్ని 580 సంవత్సరాలు క్రితమే మరి జకర్యా ప్రవక్త ప్రకటిస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి జయోత్సాహంతో ఆ గాడిద పిల్లను ఎక్కి వస్తున్న సందర్భాన్ని జకర్యా ముందుగానే ప్రవచిస్తూ వచ్చినాడు. రెండవది 11వ అధ్యాయము జకర్యా గ్రంథం 12-13 వచనాలు. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇయ్యుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞేయగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసి తిని. ఇది మనకి సువార్తల్లో మనం చదువుతాం. కుమ్మరి వాని పొలం కొన్నాడు. ఆ ధనాన్ని తీసుకుని వెళ్ళి కుమ్మరి వాని పొలాన్ని కొన్నారు. మందిరంలో పడేసినాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ. 30 వెండి నాణాలు. ఈ ప్రవచనము 580 సంవత్సరాల క్రితమే జకర్యా ప్రవచిస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. తిరిగి 19వ అధ్యాయము 6-7 వచనాలు. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. చూడండి. నీ చేతులకు గాయములేమని వారు అడుగుగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఎంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యప్రభువు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయము. చిన్నవారి మీద నేను నా హస్తము నుంచుదును. ఇదే యెహోవా వాక్కు. ఖడ్గం వచ్చి గొర్రెల కాపరి మీద పడుతుందంట. కాపరిని మరి హతం చేస్తే గొర్రెలన్నీ చెదిరిపోతాయట. మనము మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కూడా ఆ మాటలు మనం చూసేవారంగా ఉంటాం. యేసుప్రభు వారు పలికినటువంటి మాటలు. ఆ మాట చదువుదాం రండి. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 26, మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనం. గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణాన్ని, ఆ శిలువలో ఆయన పొందినటువంటి దెబ్బలను, ఆ గాయములను, ఆ మరణాన్ని, ఆ కాపరత్వ పరిచర్యను ఇక్కడ మరి జకర్యా 13వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది అయిపోయిన తర్వాత ఇది మొదటి మరి రాకడలో జరిగేటువంటి సంఘటనలను మనం చూస్తూ వచ్చినాం. ఇప్పుడు రెండవ రాకడలో జరగబోయేటువంటి సంగతులను కూడా మరి జకర్యా ప్రస్తావిస్తూ వచ్చినాడు. ఎక్కడ? 14వ అధ్యాయము 4వ వచనం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సాము కొండ ఉత్తరపు తట్టును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. ఇప్పుడు ఒలీవ కొండ మీద ప్రభువారు రెండవ రాకడలో ఆయన పాదాన్ని మోపినప్పుడంట అది ఉత్తరానికి మరి అది విడిపోయేటువంటిదిగా రెండుగా మరి తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఏమవుతుందంట? నడిమికి పోయి ఉత్తరపు తట్టునకు సగము దక్షిణపు తట్టునకును జరిగిపోతుందట. ఆ ఒలీవల కొండ సగం ఇటు జరిగిపోద్దట. జరిగిపోయినప్పుడు అక్కడ మధ్య పెద్ద లోయ ఏర్పడుతుందంట. అదే హర్మగెద్దోను లోయ అని అంటున్నారు చరిత్రకారులు. అక్కడ యుద్ధం జరుగుద్దంట. సకల దేశస్తులందరూ అక్కడ సమకూర్చబడతారట. ప్రభువారు వారితో యుద్ధం చేస్తారట. ఆయనే జయం పొందుతారట. ఇవన్నీ కూడా ప్రవచనాత్మకంగా మనము చూడగలిగే వారంగా ఉంటున్నాం. తర్వాత 14వ అధ్యాయం 9వ వచనములో యెహోవా సర్వలోకమునకు రాజయుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 1000 ఏండ్ల పరిపాలన. ఆయన ఒక్కడే రాజు. ఇంకా ఒక్కటే రాజ్యం ఉంటుంది, ఒకటే రాజు ఉంటాడు. కనుక ఆ రాజ్యము 1000 ఏండ్ల పరిపాలన సాగించేదిగా ఉంటుంది అనేటువంటి ప్రవచనాన్ని మరి జకర్యా
580 సంవత్సరాల క్రితమే ప్రవచిస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు ప్రభు రాకడకు. కనుక మరి ఈ విధంగా జకర్యా పుస్తకంలో మనం చూడగలిగేటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి సంగతులు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత చూసుకున్నట్లయితే జకర్యా కలిగినటువంటి 8 దర్శనాలను కూడా మనము అంటే బ్రీఫ్గా హెడ్డింగ్స్ చూసుకుంటాం ఈ దినాన్న. మొదటి దర్శనం జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 7-8 వచనాలు. జకర్యా గ్రంథము మొదటి దర్శనం ఇది 1వ అధ్యాయము 7-8 వచనాలు. జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 7-8 వచనాలు. 2వ సంవత్సరము శబాటును 11వ నెల 24వ దినమున యెహోవాకు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుషుడు ఒకడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను చుక్కలు చుక్కలు గల గుర్రములను తెల్లని గుర్రములను కనబడెను. ఇది మొదటి దర్శనం. ఇది అంట ఒక ఆయన ఎలాంటి గుర్రాన్ని ఎక్కి వస్తున్నాడట, ఎర్రని గుర్రమునెక్కిన మనుషుడు ఒకడు నాకు కనబడెను. అది మొదటి దర్శనం. దాని వెనకాల ఏమున్నాయంట, ఎర్రని గుర్రము వెనకాల మరి అతని వెనుక ఎర్రని గుర్రములను ఎర్రని గుర్రం వెనకాల ఏమున్నాయి, ఎర్రని గుర్రములను చుక్కలు చుక్కలు గల గుర్రములను తెల్లని గుర్రములను నాకు కనబడింది. అంటే ఒక ఎర్రని గుర్రమే కాదు, వెనకాల ఇంకా ఎర్రని గుర్రాలు ఉన్నాయి. అయితే మొదటి ఎర్రని గుర్రం మీద ఒక ఆయన కనపడుతూ ఉన్నాడు. ఆయన గురించినటువంటి వివరణలు ఇవన్నీ కూడా మనం తర్వాత మరి వెర్స్ బై వెర్స్ స్టడీ చేసినప్పుడు మనం చూస్తాం. మొదటి దర్శనము గుర్తుపెట్టుకోవాలంటే ఏంటంట, గొంజి చెట్ల నడుమ ఎర్రని గుర్రము మీద ఉన్న ఒక మనుష్యుడు. అది మొదటి దర్శనం. రెండవ దర్శనాన్ని చూద్దాం. మొదటి అధ్యాయం 18వ వచనం 18వ వచనం నుండి 21వ వచనం వరకు. బుక్ ఆఫ్ జకర్యా చాప్టర్ 1 verse 18-21. అప్పుడు నేను తేరు చూడగా 4 కొమ్ములు కనపడెను. ఇవి ఏమిటని నేను నాతో మాట్లాడుచున్న దూతనడుగా, యూదా వారిని, ఇజ్రాయేల్ వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు. కనుక మనము మరి మీకా గ్రంథాన్ని ధ్యానం చేసినప్పుడు, తర్వాత జఫన్యా గ్రంథాన్ని ధ్యానం చేసినప్పుడు కూడా మనం చూస్తాం. ఆ యూదా యెరూషలేము చుట్టూ ఉండేటువంటి రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అవి యూదా ప్రజలను, ఇజ్రాయేలీలను ఏ విధంగా బాధ పెట్టినాయి అనేటువంటిది తెలియజేసే రీతిగా ఈ 4 కొమ్ములు కూడా సాదృశ్యపరుస్తున్నాయి. కనుక ఈ 4 కొమ్ములు 4 రాజ్యాలను సాదృశ్యపరుస్తున్నాయి. తర్వాత 20వ వచనం, యెహోవా 4 కంసాలను నాకు కనబరచగా ఇప్పుడు ఈ కంసాలు వచ్చింది ఎందుకంట, ఈ కొమ్ములను తీసివేయడానికి వచ్చారంట. ఈ కంసాలు అనేటువంటి వాళ్ళు వచ్చి ఏం చేసినారు, ఈ కొమ్ములను తీసేసినారు. దాని గురించి కూడా వివరణ మనం తర్వాత చూస్తాం. మొదటి దర్శనము గొంజి చెట్ల మధ్య ఎర్రని గుర్రముపై ఉన్న మనుష్యుడు. రెండవది 4 కొమ్ములు 4 కంసాలులు. మూడవ దర్శనాన్ని చూద్దాం. 3వ అధ్యాయం 1-3 వచనాలు. 3వ అధ్యాయం. మరి యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకులు నిలువబట్టి, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వం నిలువబట్టి అతను నాకు కనుబరిచెను. తీసిన కొరువు వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించుకున్న వాడై దూత సముఖంలో నిలుగబడి ఉండగా, యెహోషువ దేవుని దూత ఎదుట నిలవబడుట. మూడవ దర్శనం ఏంటంటే అండి, యెహోషువ దేవుని దూత ఎదుట మరి ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ నిలవబడుట.
3వ అధ్యాయం 8 నుండి 9 వచనాల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా అదే విజన్ కంటిన్యూ అవుతుంది. ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండిన నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యెహోషువ ఎదుట నేను ఇచ్చిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి. దాని చెక్కడపు పని చేయువాడు నేనే. ఇదే సైన్యాధిపతి యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరింతును. చాలు. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల కింద కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోదురు. ఇదే సైన్యాధిపతి యెహోవా వాక్కు. అప్పటి వరకు ఎంతో భయంతో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పోయి నిర్భయులుగా ఎవరికి వారు తమ ద్రాక్ష చెట్ల కిందను తమ అంజూరపు చెట్ల కిందను కూర్చుండేటువంటి వారుగా ఉంటున్నారు. దానికి సంబంధించిన దర్శనము. మరి ఈ యొక్క 4వ దర్శనాన్ని చూసుకున్నాం. 3వ దర్శనాన్ని చూద్దాం. మధ్యలో ఒకటి స్కిప్ అయింది. 2వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు. ఇక్కడ కొలనూలు చేత పట్టుకున్నటువంటి ఒకడు. 2వ అధ్యాయము. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకుని ఒకడు నాకు కనబడెను. నువ్వు ఎక్కడికి పోవచ్చున్నావని నేను అతను అడగా అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోచున్నాను. ఈ కొలతలు వేసేటువంటి కొలనూలు యొక్క దర్శనం 3వ దర్శనం. 4వ దర్శనం యెహోషువ దేవుని దూత ఎదుట నిలవబడుట. ఐదవ మరి సందర్భము 5వ దర్శనం ఏంటంటే 4వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన యొక్కని లేపినట్లు నన్ను లేపి నీకు ఏమి కనబడుచున్నదని అడుగుగా నేను సువర్ణమైన దీపస్తంభమును దాని మీద ఒక ప్రమిదయు దీపస్తంభమునకు 7 దీపములను దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమున కుడి ప్రక్కన ఒకటి ఎడమ ప్రక్కన ఒకటి కనబడుచున్నవని చెప్పి తిని. దీని గురించినటువంటి సాదృశ్యము ప్రకటన గ్రంథంలో మనం చూసేవారంగా ఉంటాం. ఈ ఒలీవ చెట్లు, 2 సాక్షులు, ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇది 5వ దర్శనం. 6వ దర్శనం ఏంటంట? 5వ అధ్యాయము 1 నుండి 4. ఎగిరిపోవుచున్న పుస్తకము. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నది అతను నన్ను అడుగుగా నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచుంది. అందుకు అతడు నాతో ఇట్లను, ఇది భూమి అందంతటికి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలి వారు అందరినూ కొట్టివేయబడుదురు. 2వ ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరినూ కొట్టివేయబడుదురు. ఈ విధంగా ఎగిరిపోవచ్చున్న పుస్తకాన్ని గుర్చిన దర్శనం 6వ దర్శనం. 7వ దర్శనం చూసుకున్నట్లయితే 5వ అధ్యాయంలో మరి 5వ వచనము నుండి మాట్లాడుచున్న దూత బయలువెళ్ళి నీవు నిదానించి చూచి యువతలకు వచ్చినదేమిటో కనిపెట్టమని నాతో చెప్పగా ఇదేమిటని నేను అడిగి తిని. అందుకు అతడు, ఇది కొల, ఇది బయలువెళ్ళు తూము, లోకమంతటా జనులు ఎలాగున కనబడుదురని చెప్పును. అప్పుడు సీసపు బిళ్ళను తీయగా కొలతూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను. అప్పుడు ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసపు బిళ్ళను తూము మీద నుంచెను. వీటన్నిటికీ కూడా ఆత్మీయమైన అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంట? కొల నూలు ఇందాక 3వ దర్శనంలో చూసినాం. ఇప్పుడు ఇక్కడ 7వ దర్శనం ఏంటంటే తూము, ఆ తూములో కూర్చున్న స్త్రీ, శంకుబుడి రెక్కలు కలిగినటువంటిది. ఈ విధంగా మరి ఈ దర్శనాన్ని 5వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. 6వ అధ్యాయంలో చివరగా 8వ దర్శనం ఏంటన్నట్లయితే 2 పర్వతముల మధ్య నుండి 4 రథములు బయలుదేరుచుండెను. ఇది 8వ దర్శనం. ఇప్పుడు ఈ జకర్యాని గురించినటువంటి బ్రీఫింగ్ చూసాం. జకర్యా పుస్తకంలో అసలు ఏముంది అని అంటే, మొదటిగా యేసు ప్రభును గురించినటువంటి మొదటి రాకడను గురించి 2వ రాకడను గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. ఆ తర్వాత 8 దర్శనాలు 1 నుండి 6 వచనాల్లో మనం చూడగలిగే వారంగా ఉంటాం. కనుక మొట్టమొదటిగా ఇప్పుడు ఈ దినము మనం రివ్యూ చేసుకుంటే జకర్యా అనేటువంటి ప్రవక్త ఎవరికి ప్రవచించాడు అని అంటే చెరలో నుండి వచ్చి వేసిన యూదులకు ప్రవచించాడు. మరి జకర్యా అనే పేరుకి అర్థం ఏంటి? యెహోవా వినును అనేటువంటి జ్ఞాపకము చేసుకొనును అని అర్థం. యెహోవా జ్ఞాపకము చేసుకొనును. తన తండ్రి అయినటువంటి బెరక్యాకి పేరేంటంటే యెహోవా దీవించును అని అర్థం. తాత అయిన ఇద్దోకు పేరుకి అర్థం ఏంటంటే ప్రేమ గలవాడు అని అర్థం. వీరు యాజక కుటుంబానికి చెందినవారు. ఈ జకర్యా చెరలోనున్నటువంటి యూదులకు అనగా
బబులోను దేశంలో జన్మించిన వాడు. ఈ జకర్యా మొదటి దఫా తిరిగి వచ్చినటువంటి యూదులతో, అనగా యెరుబ్బాబెలు నాయకత్వంలో తిరిగి వచ్చిన యూదులతో యెరూషలేముకు తిరిగి వచ్చినటువంటి వాడు. ఈ జకర్యా ప్రవచించినటువంటి ఈ ప్రవచన పుస్తకం అంతట్లో కూడా ఉన్న ముఖ్యమైన అంశాలు ఏమిటి అన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడను గురించి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడను గురించి ఆయన తెలియజేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా మొదటి 6 అధ్యాయాల్లో 8 దర్శనాలు కలిగిన వాడుగా ఉంటున్నాడు. 7-8 అధ్యాయాల్లో 4 ప్రవచనాత్మక సందేశాలు ఇచ్చినాడు. ఆ తర్వాత 9 నుండి 14 అధ్యాయాల్లో 2 ప్రాముఖ్యమైనటువంటి వర్తమానములతో కూడినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. ఇంకా అనేకమైన సంగతులు ఆయన ప్రవచిస్తూ వచ్చినాడు. అయితే ఇప్పుడు ఇక్కడ మరి ఈ హగ్గయికి జకర్యాకి ఉండేటువంటి తేడా ఏంటంటే, హగ్గయి చాలా ఖండితంగా మాట్లాడాడు. మరి ఏం మాట్లాడాడు? కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుని యొక్క మందిరము ఏం లేదు, ఇక్కడ డేరాలో ఉంది. మీరు అందరూ వెళ్ళి ఏం చేస్తున్నారు? సరంబి వేసినటువంటి ఇళ్లలో పడుకుంటున్నారు. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడు? మీరు పంట వేస్తున్నారు, పంట మీ చేతికి రావట్లేదు. మీరు నీళ్లు తాగుతున్నారు, మీకు దప్పిక తీరట్లేదు. మీరు ఆహారం భుజిస్తున్నారు, మీ ఆకలి తీరట్లే. ఇవన్నీ దేవుడే చేస్తున్నాడు. కారణం ఏంటి? దేవుడికి మీరు ప్రాధాన్యత ఇవ్వట్లేదు కాబట్టి అని చాలా నిష్కర్షగా ప్రవచిస్తూ వచ్చాడు. అయితే జకర్యా దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే, జకర్యా చాలా సాఫ్ట్గా టచ్ చేస్తూ ఉన్నాడు. చాలా సాఫ్ట్గా, మీరు అలా అయితే ఎలాగా, ఇలా అయితే ఎలాగా, ఇలా జరిగితే మరి ఎలాంటి నష్టం వస్తుంది కదా. అందుకని మరి బోధకుల్లో కూడా చాలా విభిన్నమైనటువంటి మరి బోధకులు ఉంటారు. కొంతమంది బోధకులు ఖండితంగా చెప్తారు. కొంతమంది ఎలా చెప్తారంటే మరి నెమ్మదిగా చక్కగా మరి వివరించి ఏదో వాళ్ళు చెప్పాలనుకున్నది తెలియజేస్తారు. అయితే ఉన్నది ఉన్నట్టుగా మాత్రము ప్రకటించేవారుగా ఉండరు. అయితే ఇక్కడ జకర్యా ఉన్నది ఉన్నట్టుగానే ప్రకటిస్తున్నాడు, కానీ అది ఒక శుతిమెత్తని విధానములో, చాలా కనికరముతో కూడినటువంటి విధానములో ప్రవచిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలిగే వారంగా ఉంటాం. అయితే హగ్గయికి మాత్రము మాటలు చూసుకున్నట్లయితే రండి ఒక మాట చూసుకుందాం. మరి 6వ వచనం, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకున్నది, పానము చేయుచున్నను దాహము తీరుకున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలిగా ఆగుకున్నది, పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్నను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కావున సైన్యధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. 3వ వచనంలో ఏమంటున్నాడు? అందుకే యెహోవాకు ప్రత్యక్షమై ఆ ప్రవక్త హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇంట్లో నివసించుట ఇది సమయమా? కాబట్టి సైన్యధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. అయితే ఈయన జకర్యా మాత్రము చాలా సున్నితంగా మాట్లాడేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క సమాచారాన్ని మాత్రము తన ప్రజలైనటువంటి వారికి చేరవేస్తూ వచ్చినాడు. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఈ దినానికి ఈ ఉపోద్ఘాతంతో మనం ఈ పాఠాన్ని ముగించుకుంటాం. 8 దర్శనాలు ఉన్నాయి, 4 ప్రవచనాలు ఉన్నాయి, 2 ప్రవచనాత్మకమైనటువంటి వర్తమానాలతో ఈ పుస్తకం ఉంది. కనుక మెస్సయ్యను గురించినటువంటి మొదటి రాకడను గురించి 3 సూచనలు, రెండవ రాకడను గురించినటువంటి 3 సూచనలు ఆయన ప్రస్తావిస్తూ వచ్చినాడు. 3 జరిగిపోయినాయి. ఏ 3 జరిగిపోయినాయి? ఆయన యెరూషలేము ప్రవేశం జరిగిపోయింది, 30 వెండి నాణాలకి అమ్మబడ్డం జరిగిపోయింది, ఆయనను కొట్టబడ్డం, గొర్రెల కాపరిని కొట్టినట్లుగా ఆయన సిలువ వేయబడడం, గొర్రెలు చెదిరిపోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇంకా జరగబోయేటువంటి ప్రవచనాలు ఏంటి అన్నట్లయితే, ఆయన ఒలీవ కొండపైకి కాలు మోపేవాడుగా ఉంటున్నాడు. ఆ తర్వాత ఆయన 1000 ఏండ్ల పాలనలో ఆయన ఒక్కడే రాజుగా ఉండబోతున్నాడు. ఆయన మరి 1000 ఏండ్ల పాలన అనేటువంటిది అది ఎంత శ్రేష్టమైనటువంటి ఇబులోక రాజ్యాల్లో ఉండేటువంటి పరిపాలన అన్నిటిలో కూడా శ్రేష్టమైనటువంటి పరిపాలన. అక్కడంట మరి మనం చాలా పుస్తకాల్లో చదువుతూ ఉంటాము, సింహము మరి క్రూరమైనటువంటి జంతువు కదా, వాటితో కలిసి మరి సామాన్యమైనటువంటి జంతువులు కలిసి తిరుగుతూ ఉంటాయంట. అంటే ఇక మానవ సంబంధమైన స్వభావము ఎవరికీ ఉండదు, దైవ స్వభావమునే సంతరించుకునేవారుగా ఉంటారు.
కనుక అటువంటి శ్రేష్టమైనటువంటి పరిపాలనలో మనం కూడా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆ వేయండ్ల పాలనలో మనం కూడా పాలిభాగం తీసుకోవలసిన వారంగా ఉంటున్నాం. కనుక జకర్యా ద్వారా ఈ 8 దర్శనాలు మనం ధ్యానం చేసుకుంటాం. మరి ఈ సంభవాలన్నింటినీ ధ్యానం చేసుకుంటాం త్వరగా. మరి ధ్యానం చేసుకున్నట్టు ద్వారా ఆయన నేర్పించేటువంటి పాఠాల ద్వారా మన ఆత్మీయ జీవితాలు కట్టుకోవడానికి ప్రభు మనకి సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరి జకర్యా గ్రంథం యొక్క ఇంట్రడక్షన్ మరి మా ప్రభు చూడడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఆయన ఎవరికి ప్రవచిస్తూ వచ్చినాడు, ఏ కాలంలో ప్రవచిస్తూ వచ్చినాడు, అసలు ఏ సంగతులు ప్రవచిస్తూ వచ్చినాడు, ఇవన్నీ కూడా మేము చూడడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ప్రభు మీ చిత్తమైతే రానున్న దినాల్లో ఈ పుస్తకాన్ని మరి మేము విపులంగా ధ్యానం చేసుకోవడానికి, ఆ దర్శనాల అర్థం చూడడానికి, దాని యొక్క నెరవేర్పు చూడడానికి కావలసిన మీ కృప దయచేయండి. కూడి రాగలిగిన బిడ్డల పక్షంగా మీకు వందనాలు ప్రభా. మరి ఎవరైతే ఆన్లైన్లో కూడా కూడి వచ్చినారో ఆ బిడ్డలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని యొక్క వాక్యము వినుట ద్వారా మాలో విశ్వాసము అధికం కావడానికి కావలసిన మీ కృప దయచేయండి. ముందున్న పరిచర్యల కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మీ పాదములు చెంతకొస్తున్నాం. బలహీన రోగులైన వారిని స్వస్థపరచండి. ముఖ్యంగా సహోదరి లక్ష్మీ పక్షంగా నీ పాసందుకు వస్తున్నాం. మరి కొంతవరకు నిన్నటి దినాన హాస్పిటల్ తీసుకుని వెళ్ళి మరి మా ప్రభా నాజల్ ట్యూబ్ వేయించినారు. దాన్ని బట్టి మీకు వందనాలు. దాని ద్వారా తన దేహంలోకి కొంత మరి మా ప్రభా ఆహారం వెళ్ళడానికి కావాల్సిన మీ కృపద ఇచ్చేయండి. అలాగే ప్రియుడు జాన్ మైటీ పక్షంగా నీ పాసందుకు వస్తున్నాం. సిఎంసి వెల్లూరులో ఉన్నాడు, చెకప్స్ కొరకు వెళ్ళినాడు. మీరు తోడేయండమని మీ పాదములు చెంతకొస్తున్నాం. అలాగే మా ప్రభా కిరణ్ పక్షంగా నీ పాసందుకు వస్తున్నాం. ప్రభా తను కూడా ఎంతో దీనదశలో ఉన్నాడని వింటున్నాము. కనికరం చూపండి, కృప చూపండి, దయపాలించండి. ప్రభా రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, సర్వసృష్టికి ఆధారభూతుడు అయిన దేవుడుగా ఉన్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కిరణ్ని జ్ఞాపకం చేసుకునండి, ముట్టండి. ప్రభా నా తండ్రి తనకి మరి తన తండ్రి మరి మా ప్రభా సుబ్బయ్య గారికి అలాగే మరి మా ప్రభా వారి తల్లి గారికి కావాల్సిన ఆదరణ దయచేయమని మీ పాదములు చెంతకొస్తున్నాం. కనికరం చూపండి, కృప చూపండి. అలాగే రత్నం గారిని జ్ఞాపకం చేసుకునండి, వారికి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. ఫర్దర్ ట్రీట్మెంట్స్లో మీరు తోడేయండమని మీ పాదములు చెంతకొస్తున్నాం. ప్రభా తండ్రి మా ప్రియులు డాక్టర్ చిన్నబాబు గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రభా తనకి అనేకమైన మల్టిపుల్ సర్జరీస్ అయినప్పటికీ మీరు ఇచ్చిన నెమ్మదిని బట్టి మీకు వందనాలు. వారి యొక్క బాధ్యతల్లో మీరు సహాయం చేయమని మీ పాదములు చెంతకొస్తున్నాం. ప్రభున తండ్రి ఈ రీతిగా హాస్పిటలైజ్ అయినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ప్రభున తండ్రి మరి అక్క కమలప్ప గారి పక్షంగా నీ పాసందుకు వస్తున్నాం. ప్రభా షుగర్ డయాబెటిక్గా ఉంటుండగా ప్రభా అది నార్మల్కి రావడానికి కావాల్సిన మీ కృప దయచేయండి. తదుపరి మరి కంటి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటుండగా మీరే సహాయం చేయండి. అబ్రాహ్మ అన్న గారిని జ్ఞాపకం చేసుకునండి. ప్రభా మా ముందున్న పరిచర్యల విషయమే నీ పాసందుకు వస్తున్నాము. ప్రభా గుడ్ ఫ్రైడే ఈస్టర్ పరిచర్య కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. రానున్న దినాల్లో VBS పరిచర్యల కొరకు మేమందరం సిద్ధపడడానికి కావాల్సిన మీ కృప దయచేయండి. ప్రభా నా తండ్రి ఇంకా ఈ మాసంలో మార్చిలో సువార్త పరిచర్య కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఈ రీతిగా ప్రభా ప్రతి పరిచర్యలో మీరే మాకు చాలిన దేవుడిగా ఉండండి. అలాగే రెహబోతు మరి ఎక్స్టెన్షన్ వర్క్ విషయమని పాస్ ఎందుకు వస్తున్నాం. మీ చిత్తమైతే రేపటి దినం నుండి మళ్ళీ తిరిగి ఆ పని ప్రారంభించబడుతుంటుండగా నమ్మకంగా ఆ పనివారు ఆ పని చేయడానికి కావాల్సిన మీ కృప దయచేయండి. మా హస్తాలను బలపరచండి. ప్రభా మీ ఇంటి సమృద్ధిలోనికి మీ బిడ్డలైన మేమందరము కూడా మరి మా ప్రభా మా వంతులో నమ్మకంగా నా తండ్రి తీసుకొని రావడానికి కావాల్సిన మీ కృప దయచేయండి. సమస్తంలో మీరే చాలిన దేవుడు ఉండమని సమస్తగా ముఖ్యంగా ఎగ్జామ్స్ అవుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. మీ పరలోక జ్ఞానం ఇచ్చి నడిపించమని మీ పాస్ సన్నిధిలో సాయిలు పడుతూ సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ యొక్క బైబిల్ ధ్యానంలో కూడి వచ్చిన మాకు సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మన